we are starting to move our stuff from today. Yay! కానీ గైస్ ఓన్లీ ఎక్సైట్ అయిపోయి సామాన్ అంతా ఇక్కడి నుంచి తీసుకొని ఆ ఇంట్లో డంప్ చేయడం కాదు. I want to declutter my life, my mind, my emotions and my stuff also. నాకు అక్కడికి ఏ బ్యాగేజ్తో వెళ్ళాలని లేదు, లిటరలీ నో బ్యాగేజ్. అండ్ నా గురించి చెప్పాలంటే నేను డీక్లటరింగ్లో నంబర్ 1 అండి. నాకు అవసరం లేనిది నేను వెంటనే తీసి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హోల్డింగ్ అండ్ స్టాకింగ్ అప్ థింగ్స్, ఎందుకంటే నాకు చాలా హెడేక్ అవుతుంది దాంతో. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ ఆర్ ఫిజికల్ స్టేట్ ఆల్సో. ఐ ఫీల్ ఏదో ఒక బర్డెన్, ఏదో ఒక బరువు ఉన్నట్టు ఉంటుంది మన మీద ఎప్పుడైనా. సో ఐ లైక్ టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఇవన్నీ ఏంటి మరి అని చూస్తున్నారు. సో ఇవైతే బట్టలండి, పాత బట్టలు. ఇది వచ్చేసి కొత్త ఇంటికి కొత్త సామాన్. సో దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ క్లటర్. ఓకే, నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నన్ను ఘోరంగా జడ్జ్ చేస్తారు నా ఇల్లు సామాన్ ఇలా చూసుకొని. బట్ ట్రస్ట్ మీ గైజ్, నాకు ఆర్గనైజింగ్ అనేది నా బ్లడ్లోనే ఉంటుంది. బికాజ్ ఐఎమ్ మార్వాడి. అండ్ నా మమ్మీ వాళ్ళ హౌస్ టూర్ మీరు చూసుంటారు, అందులో మీరు చూసుంటారు. లైక్ వీ జస్ట్ కెనాట్ స్టే ఇన్ డిజార్గనైజ్ స్పేసెస్. అండ్ నాకు ఓసిడి బాగా ఎక్కువ ఉంది, క్లెండినెస్ అండ్ అంతా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. అండ్ ఎలాగో కొత్త ఇంటికి మూవ్ అవుతున్నామని చెప్పి నేను అసలు ఏమి చేయలేదు. లైక్ 2-3 months నుంచి ఇల్లు ఇప్పుడు అయిపోతుంది అనే వర్జ్లోనే ఉన్నాము. బట్ అన్ఫార్చునేట్లీ డిలే అవ్వడం వల్ల I just have mountains of cartons and stuff everywhere. And now frankగా చెప్పాలంటే I don't know where to start. ఒక థింగ్ మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఆర్గనైజ్ చేయలేని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియో అవుతుంది. అండ్ ఐ థాట్ దట్ నేనే ఇది సొంతంగా చేయకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే ఎలా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ తేజస్విని. గైస్, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నేను వెరీ లో ఆన్ ఎనర్జీ ఉన్నాను. నేను అసలు ఈ రోజు ఏం మాట్లాడను, మొత్తం తనే మాట్లాడుతుంది. హలో అండి, నా పేరు తేజస్విని. నేను హ్యాపీ టాపింగ్స్ బై తేజు అనే బ్రాండ్ని రన్ చేస్తుంటాను. సో ఐ హెల్ప్ పీపుల్ టు డీక్లటర్ అండ్ ఆర్గనైజ్ దేర్ హోమ్స్. మన స్పేసెస్ అన్నిటిని ఒక ప్రొఫెషనల్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్తో డీక్లటర్ చేసి వస్తువులన్నీ మన కరెక్ట్ టైంలో యూజేజ్ని బట్టి, ప్రాక్టికాలిటీని బట్టి మనకు అందేలాగా చేస్తుంది తేజస్విని. బేసికలీ కొంతమందికి పెద్ద స్పేస్ ఉన్నా, చిన్న స్పేస్ ఉన్నా, వాళ్ళకి దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఉన్న స్పేస్ ని ఎక్కువగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాంటి ఆర్గనైజర్స్ తీసుకోవాలి, వాళ్ళ స్పేస్ అండ్ డిజైన్ అండ్ ప్రాక్టికల్ యూజేజ్ ని బట్టి దానికి తేజస్విని బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఏదైనా ఒక వస్తువు మీకు కావాలంటే ఒక చిన్న నీడిల్ అయినా అది ఎక్కడ ఉంది అనేది మీకు అంత క్లియర్ గా తెలుస్తుంది. ఆర్గనైజ్ అంటే మెంటలీ పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. దీనికి నేను 100% ఒప్పుకుంటాను. బిల్లి గారు అక్కడి నుంచి తల ఒప్పుకుంటున్నారు, ఆయన కూడా అగ్రీ చేస్తున్నారు. సో తేజు, నాకు ఒక వార్డ్రోబ్ మేక్ ఓవర్ కావాలి. మామూలు మేక్ ఓవర్ ఉండకూడదు. ఎలా అంటే Pinterest స్టాండర్డ్స్ లో ఉండాలన్నమాట. ఓన్లీ నాకు ఆర్గనైజ్ చేయడం కాకుండా మన ఆడియన్స్ కి కొన్ని చిన్న హ్యాక్స్ కూడా చెప్తూ ఉండాలి. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద ట్రాన్స్ఫర్మేషన్. ప్లీజ్ స్టార్ట్. మై రూమ్ ఇస్ ఆల్ యోర్స్. స్టార్ట్ రైట్ నౌ. తేజు అక్కడ నా రూమ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసే లోపు ఇక్కడ నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాను. ఎలా అంటే ఐ ఆమ్ గోయింగ్ టు బి కలరింగ్ మై హెయిర్. యు గైస్, చాలా రోజుల ముందు నేను హైలైట్స్ చేయించుకున్నాను. ఈ బ్రౌన్ ఇస్ జస్ట్ నాట్ గోయింగ్, లైక్ ఇక్కడ నుంచి ఉంది ఇక్కడ వరకు ఉంది. సో ఐ థాట్ ఈసారి నేను కొత్త హెయిర్ కలర్ ట్రై చేస్తాను. ఇట్ ఇస్ ఫ్రమ్ బీ బ్లంట్ సాలాన్ సీక్రెట్ అన్నమాట. ఇందులో సీక్రెట్ ఏముంది మీకు చూపిస్తాను. ఈ ప్యాక్ లో ఏముంటుందంటే ఒక డెవలపర్ అండ్ ఒక కలరింగ్ ట్యూబ్. ఇది కామనే కదా, కానీ దాంతో పాటు ఇందులో ఒక షైన్ టానిక్ ఉంటుంది గైస్. రేంజ్ ఓన్లీ మన హెయిర్ కలర్ చేయడమే కాకుండా హెయిర్ ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇందులో సిల్క్ ప్రోటీన్ ఉంది. దానివల్ల మనకి కలరింగ్ తర్వాత హెయిర్ బ్రిటిల్ అయిపోయి బ్రేకేజ్ అవుతుంది కదా, అలా కాకుండా ఇలాస్టిసిటీ మెయింటైన్ చేస్తూ హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇట్ ఈస్ సపోజ్ టు గివ్ యువర్ హెయిర్ దట్ షైన్, నరిష్మెంట్, బౌన్స్ అండ్ మాయిశ్చర్ విచ్ అదర్ హెయిర్ కలర్స్ డోంట్ గివ్. దాంతో పాటు ఒక పేర్ ఆఫ్ గ్లవ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ లీఫ్లెట్ ఉంటుంది. ఈ అమోనియా ఫ్రీ ఫార్ములేషన్ మీకు 100% గ్రే కవరేజ్ అయితే ఇస్తుంది. కానీ నేను ఆ పర్పస్ కి యూజ్ చేయట్లేదు బికాస్ ఐ స్టిల్ డోంట్ హ్యావ్ మెనీ గ్రేస్. యూ గైస్, ఏంటంటే ఈ బ్రౌన్ హెయిర్ బోర్ కొడుతుంది. ఐ వాంట్ గో బ్యాక్ టు మై డార్క్ హెయిర్. ఐ రియల్లీ మిస్ ఇట్ సమ్ టైమ్. నేను ఈ న్యాచురల్ బ్లాక్ అని షేడ్ చూస్ చేశాను, కానీ ఇందులో ఇంకా
fabulous colors ఉన్నాయి guys. Like they have so many shades which complement Indian skin tones, especially coffee brown undi, mahogany undi, cherry red kuda undi. So if you're in an experimental mood and you want a color that suits Indian skin tone and with a salon like shine, why not kada? So ఇది యూజ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇది నాన్ మెటాలిక్ ఉండాలి. సిరామిక్ తీసుకున్నాను, ప్లాస్టిక్ ఇస్ ఆల్సో ఫైన్. ఈ డెవలపర్, షైన్ టానిక్ అండ్ కలరెంట్ మూడు ఇందులో మిక్స్ చేసేసి అప్లికేషన్ కి వెళ్ళిపోదాం. In goes the developer. Next colorant and the shine tonic. This is where the magic begins. Magic. Secret mixture ni baga kalpeyandi. Smells good. Ala aa chemically smell ledu. And your secret sauce is ready. Looks very smooth and conditioning. Appearance wise, you could test cheyali. Do not forget the gloves. I'm so happy I'm going back to my original hair color. ఇప్పుడు ఈ సాధు బాబా గెటప్ లో నేను 30 minutes ఉండాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్ మనం షాంపూ అండ్ కండిషనర్ ఎలా రాస్తాం అలా రాసేసి హెయిర్ ని డ్రై చేసి మళ్ళీ కలుస్తాను. బాయ్. Are you guys ready for the big reveal? My gosh, guys, I am just so surprised with how healthy my hair looks after a coloring job ends. Chudandi, మొత్తం ఆ లైట్ బ్రౌన్ పార్ట్ పోయింది. ఇట్స్ బికమ్ బ్లాక్ విచ్ వాజ్ యాక్చువల్లీ మై న్యాచురల్ హెయిర్ కలర్. 1 year బ్యాక్ నా వీడియోస్ చూస్తే ఈ కలర్ ఉండేదన్నమాట. సూపర్ డూపర్ ఇంప్రెస్డ్ విత్ ద షైనీ అండ్ హెల్దీ లుక్ దట్ దిస్ హెయిర్ కలర్ హ్యాస్ గివెన్ మై హెయిర్. ఇది మీరు ట్రై చేయాలనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రాలో కొనొచ్చు. అని యాజ్ యూజువల్ హ్యావ్ యూ కవర్డ్. మీకు కనుక డిస్కౌంట్ కావాలి అంటే ash15 అనే కోడ్ మీరు www.bblunt.com లో వెళ్ళి యూజ్ చేశారనుకోండి, you will get a 15% discount. If it's time for a coloring job or you want to get experimental and experiment with a new summer hair color, ippude meeku chance undi. Description box lo links anni వదిలేస్తాను. Go and check it out right away. నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా వార్డ్రోబ్ రూమ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిందో లేదో వెళ్ళి చూద్దామా? Come on! నా కంప్లీట్ ఆర్గనైజ్డ్ వార్డ్రోబ్ టూర్. గైజ్, యాజ్ యూ కెన్ సీ ఫస్ట్ ఎథ్నిక్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నా ఎథ్నిక్, ఇండియన్, పార్టీ వేర్ అంటే ఫెస్టివల్ వేర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీని గురించి ఒక చిన్న టిప్ మీకు చెప్పేస్తాను. ఎప్పుడైనా మనకు వార్డ్రోబ్లో, రూమ్లో ఎల్ షేప్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎంటీగా ఉంచేస్తే బెటర్. ఎందుకంటే దాంతో మనం ఈ స్పేస్ని బెటర్గా యూటిలైజ్ చేయొచ్చు. లేదంటే ఒక సైడ్ లేదంటే ఈ సైడ్ మనం ఆపరేట్ చేయలేం. ఇది ఆపరేట్ చేస్తే ఇది చేయలేం, ఇది చేస్తే అది చేయలేం. కాబట్టి ఓపెన్గా ఉంచేసాం. అండ్ ఇక్కడ మొత్తం తేజు మంచిగా అరేంజ్ చేసేసింది నాకు. ఓకే, సో ఎథ్నిక్ వేర్ మొత్తం నాకు ఇక్కడే ఉంది. అది కాకుండా నా ఫ్యాన్సీ పార్టీ వేర్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇలా బ్యాక్లో, అలాగే దాని హ్యాంగింగ్కి ప్రొవిజన్ వచ్చింది కాబట్టి ఇక్కడే పెట్టేశాం. సో బేసికలీ దిస్ ఈజ్ అ పార్టీ జోన్. అండ్ దాంతోపాటు కింద చూడండి, ఇది చూస్తున్నారా, ఆర్గనైజర్స్ ఇక్కడ మంచిగా సెట్ చేసేసింది. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై హర్. లైక్ చాలా మెజర్మెంట్ తీసుకుని కరెక్ట్గా ఆర్గనైజర్స్ తెచ్చుకుంది. యూటిలిటీ కూడా ఉంది. లైక్ వీ కెన్ జస్ట్ పుల్ ఇట్ ఆఫ్ లైక్ దిస్ డ్రావర్ లాగా, ఇలా అయినా ఓపెన్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ పార్టీ వేర్కి సంబంధించిన శాండిల్స్, ఫుట్ వేర్ ఏదైతే కావాలో దాని కిందనే ఉంది. సో అన్నీ ఒక దగ్గరే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి తేజు? సో ఇక్కడ అన్ని గౌన్స్ వచ్చాయి. సో గౌన్స్ అన్ని మనం అలా ఫోల్డ్ చేస్తూ దాన్ని అలా హ్యాంగ్ చేసాము. సో దట్ మనం కింద స్పేస్ని కూడా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ లాంగ్ డ్రెస్సెస్ కూడా ఇంత నీట్గా ఫోల్డ్ చేయడం వల్ల, ఇది ఒక స్పెషల్ టెక్నిక్తో ఫోల్డ్ చేసావు కదా, ఆ స్పెషల్గా ఫోల్డ్ చేయడం వల్ల కింద స్పేస్ కూడా చూసారా, ఫ్రీ స్పేస్ని మంచిగా యూజ్ చేసేసాం. ఇక్కడ నా డ్రెస్సెస్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ నా కోడ్ సెట్స్ అండ్ లైక్ యునో మేబీ లౌంజ్ వేర్, ఇంట్లో వేసుకునే కొంచెం ఫ్యాన్సీ క్లోత్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ వచ్చేసాయి. అండ్ ఇది కావాలనే ఎంటీ ఉంచాం. సో దట్ ఫ్యూచర్లో మనకు కూడా స్కోప్ ఉండాలి కదా మంచిగా షాపింగ్ చేయడానికి అని.
ఇది ద పింట్రెస్ట్ వార్డ్రోబ్ ఆఫ్ మై డ్రీమ్స్. కలర్ So, కూడా అయిపోయిన తర్వాత yeah. యాక్చువల్లీ ఎంత క్లియర్ గా తెలుస్తుంది ఏ షేడ్ మనకు కావాలో అనేది ఈజీగా పికౌట్ చేసుకోవచ్చు. అసలు సేమ్ షేడ్స్ ఆఫ్ బ్లూ ఉన్నాయని చెప్పి నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది ఇలా చూస్తే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇలా ఉంటే కూడా మీకు షాపింగ్ అప్పుడు కూడా చాలా క్లారిటీ ఉంటుంది. మీకు దగ్గర ఏ థింగ్స్ ఉన్నాయి, మీరు ఏం తీసుకోవాలి, ఎవ్రీథింగ్. ఇది అయితే మన దగ్గర హ్యాంగింగ్ స్పేస్ ఉంది కాబట్టి ఓకే. కొంతమంది ఫోల్డ్ చేసి పెట్టాలనుకుంటారు. సో ఫోల్డింగ్ కి మాకు ఏదైనా మంచి హ్యాక్ చెప్పవా? యా షూర్. సో ఫస్ట్ ఇలా ఫ్లోర్ పైన పెట్టేసుకొని ఇలా ఫ్లాట్ సర్ఫేస్ పైన స్టెప్ నెంబర్ 1 ఇలా ఫోల్డ్ చేసుకొని అండ్ వన్ మోర్ స్టెప్. అండ్ దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. సో అసలు ఆర్గనైజింగ్ అని ప్రొఫెషన్ ఉంటుందని చాలా మందికి తెలియదు కదా. సో వాట్ ఈస్ ఇట్ అండ్ హౌ డిడ్ యూ డిసైడ్ టు బికమ్ అ ప్రొఫెషనల్ ఆర్గనైజర్? ఓకే, సో నాకు చైల్డ్హుడ్ నుంచి ఆర్గనైజింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా మదర్ కూడా చాలా ఆర్గనైజ్డ్ అనమాట. ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. సో నా ఇంట్రెస్ట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో కాలేజ్ డేస్లో నేను ఈ కెరియర్ని ఎక్స్ప్లోర్ చేయడం ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ తర్వాత నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. Oh my god, just look how neat this looks. చాలా ఫంక్షనల్ వైజ్ కూడా చాలా ఈజీగా ఉంది. నాకు టాప్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి, డెనిమ్స్ అంతా కలర్ కోడెడ్గా ఇక్కడ వచ్చేసింది. అది కాకుండా ఏదైతే ట్రౌజర్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ ఇలాంటి ఆర్గనైజర్స్తో కరెక్ట్గా సెట్ అయిపోయింది వర్టికల్ ఫోల్డ్స్తో. అండ్ ఈ డ్రాస్లో ఏంటంటే నేను ఇంకా కరెక్ట్గా సెటప్ చేయలేదు గైస్, బికాస్ దిస్ న్యూ హౌస్ యూ ఆల్ నో. ఇది వచ్చేసి మన బ్యాగ్. ఇది నా డైలీ యూజ్ బ్యాగ్స్ అనమాట, స్లింగ్ బ్యాగ్స్. సో ఇది నాకు ఇలా ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా కొత్త వార్డ్రోబ్, కొత్త హౌస్ కట్టించుకుంటే ఇలాంటి డీప్ డ్రాస్ తప్పకుండా చేయండి. గర్ల్స్కి ఎస్పెషలీ ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఫర్ కీపింగ్ లాంజరీ అండ్ బ్యాగ్స్. ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అదనమాట. ఇలాంటిదే సేమ్ ఇంకొకటి ఉంది, బట్ దీనికి ఇంకా గ్లాస్ రాలేదు గైస్, బికాజ్ ఇంకా మాకు ఇక్కడ కొత్త హౌస్ చెప్పాను కదా. అది సేమ్ వే ఇక్కడ కూడా బ్యాగ్సే అరేంజ్ చేసాం. తర్వాత డ్రావర్స్ గురించి మీకు చెప్పేశాను. ఇలాంటి ఒక స్లిమ్ డ్రావర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఇంకా ప్రాపర్గా అరేంజ్ చేయలేదు బికాజ్ నా సగం సామాన్ అక్కడ ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్లిమ్ డ్రావర్స్లో మనం ఎప్పుడైనా సన్ గ్లాసెస్, వాచెస్, చిన్న చిన్న జ్యువెలరీ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫంక్షనల్గా. సో ఈ సెక్షన్లో వచ్చేసి నా జిమ్ వేర్ అంతా ఉండబోతుంది. దాట్ ఆల్సో హ్యాస్ టు కమ్ ఆన్ ద వే. సో అది కూడా యాక్చువల్గా దీనికి ఇలా ఈజీగా తీయొచ్చు. దానికి స్పేస్ ఇక్కడ మనం అలాట్ చేసేసాం, రైట్? సో గైజ్ ఇందులో నా జిమ్ వేర్ రావాలి. ఒక దాంట్లో ట్రాక్స్, ఒక దాంట్లో టీ షర్ట్స్, అండ్ అగైన్ వీ హ్యావ్ అ లాంజరీ డ్రావర్ ఓవర్ హియర్. సో ఇది కూడా మంచిగా నీట్గా ఆర్గనైజర్స్తో నీట్ ఉంది. సో జిమ్ వేర్ ఇక్కడ వస్తుంది కాబట్టి జిమ్ షూస్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ క్యాజువల్ వేర్ కాబట్టి క్యాజువల్ స్లిప్పర్స్, ఫుట్వేర్ అంతా ఇక్కడ వచ్చేసింది. పైన ఇంకా నాకు ఒకేజనల్గా ఏమేమైతే అవసరం ఉంటాయో అవి పైన పెట్టేశాను. ఎలా అంటే ఒక ఆర్గనైజర్లో మొత్తం వింటర్ వేర్ ఉంది. ఇంకొక దాంట్లో ఏం పెట్టాం తేజు? హాలిడేకి వెళ్ళినప్పుడు బీచ్ వేర్ అంతా తను అరేంజ్ చేసేసింది. సో సీ దిస్ థింగ్ ఈజ్ సో వెల్ ఆర్గనైజ్డ్ అండ్ థాట్ ఆఫ్టర్. అది కాకుండా మళ్ళీ ఎంటీ స్పేస్. షాపింగ్కి స్కోప్ ఉండాలి కదా, అందుకే. దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్. లైక్ ఇవన్నీ కరెక్ట్గా ట్రేస్ అండ్ ఆర్గనైజర్స్లో పెట్టేసరికి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ గ్రీన్ నిజంగా ఇట్ గివ్స్ అ హోమ్లీ ఫీలింగ్. ఎంత యాడ్ చేస్తుంది కదా ఏ స్పేస్ లో అయినా, లైవ్లీనెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మాకు ఒక చిన్న హ్యాక్ చెప్పేసి, డ్రా స్పేస్ బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ఇలాంటి మనం డ్రా డివైడర్స్ యూజ్ చేస్తే సో ఎవ్రీథింగ్ కేటగిరీ వైజ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అనమాట. లైక్ లిప్స్ కి ఏం కావాలో అన్ని ఇందులో ఉంటాయి. చాలా మంచిగా వర్టికల్ గా ఆర్గనైజ్ చేసి అరేంజ్ చేసింది చూసారా. ఇది నా హోమ్ వేర్ అంతా. సో ఇది ఎలా చేస్తున్నావు? సో ఇప్పుడు ఇంత స్పేస్ ఉన్నప్పుడు మనం ఒకదానిపైన ఒకటి స్టాక్ చేస్తే మనకి కనిపించదు, విజిబిలిటీ ఉండదు. అదే ఈ వర్టికల్ ఫోల్డింగ్ వల్ల మనకి ఎవ్రీథింగ్ విజిబుల్ గా ఉంటుంది. అండ్ ఒకటి తీసినప్పుడు ఏది ఇంకొకటి డిస్టర్బ్ అవ్వదు మనం ఇలా పెట్టుకున్నప్పుడు. సో ఈ వర్టికల్ ఫోల్డింగ్ అనేది మనకి
విజిబిలిటీ అండ్ ఫంక్షనాలిటీ వైజ్ చాలా యూస్ఫుల్గా సో ఉంటుంది. దీనికి ఫోల్డింగ్ కూడా సెపరేట్గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ లైక్ రెగ్యులర్ ఫోల్డ్ ఉంది కదా. యా, దీన్ని ఆ తర్వాత సెకండ్ ఫోల్డ్ డిఫరెంట్ గా ఉంటుందా? అవును. అంటే మన డ్రావర్ లెంత్ని బట్టి మనం చేసుకోవాలి. చేసుకుని ఇలా అరేంజ్ చేసుకుంటే చూడండి గైస్, అసలు ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇంత నీట్ గా ఉంటే యూ వోంట్ ఈవెన్ ఫీల్ లైక్ స్పాయిలింగ్ ఇట్ కదా. చాలా ఈజీ టు మెయింటైన్. ఈ ప్రొఫెషనల్ సర్వీస్ ఇండియాలో ఉంది అని చాలా మందికి అవేర్నెస్ లేదు, అండ్ ఇలాంటి ఒక సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని ఇప్పుడే తెలుస్తుంది. కానీ నువ్వు చాలా ట్రావెల్ చేస్తావు కదా ఎస్, బెంగళూరు, ఇంకా I provide services in Telangana, Andhra Pradesh and also Bangalore and Chennai. సో ఈ పార్ట్స్ కాకుండా ఇంకా వేరే పార్ట్స్ నుంచి సర్వీస్ కావాలంటే వర్చువల్ ఆర్గనైజింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో అస్మిత గారు, మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నట్టు వచ్చిందా రూమ్? ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. అంటే నా విజన్ చాలా చాలా అంటే చాలా పర్టిక్యులర్గా ఉంటాను. నాకు ఇలా కావాలి అలా కావాలి. సో దానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి దానికి ఒక అసైన్డ్ ప్లేస్ ఉంది. మళ్ళీ వెతుక్కోకుండా, బికాజ్ ఇన్ని రోజులు రెంట్ హౌస్లో ఉన్నాం కదా. సో ఇట్ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ టు ఆర్గనైజ్ అండ్ సెట్ థింగ్స్ ఆల్సో నాకు కూడా. అండ్ ఇక్కడ ఇంత స్పేస్ వచ్చిన తర్వాత అయినా కొంచెం తక్కువ పడింది మనకు స్పేస్ ఉన్న వస్తువుకి. బట్ స్టిల్ ప్రాపర్ ఆర్గనైజర్స్తో, ప్రాపర్ లైక్ యునో టెక్నిక్స్తో యూ కుడ్ ఆర్గనైజ్ ద హోల్. నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా ఆర్గనైజ్ చేయగలిగింది. అండ్ మీరైతే ఆల్రెడీ చూసేసారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నా వార్డ్రోబ్ కానీ నా రూమ్ కానీ. ఐఎమ్ జస్ట్ అమేజ్డ్. లైక్ యూనో ఐ కాంట్ జస్ట్ వెయిట్ టు స్టార్ట్ గెటింగ్ రెడీ హియర్. అండ్ ఏదైనా ఒక వాక్ ఇన్ వార్డ్రోబ్ లాగా ఒక అవుట్ఫిట్ తీసుకుని దానికి తగ్గట్టు ఇక్కడ జ్యువెలరీ రెడీగా ఉంటుంది, మేకప్ ఇక్కడ ఉంటుంది, రెడీ అయ్యి కంప్లీట్ లుక్తో బయటికి వెళ్ళొచ్చు అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు అలా చెప్పడం. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా. మీ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. I think that is your biggest reward kada, when your clients feel so happy after client satisfy అవుతే నాకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అనేది. ఎందుకంటే చాలా మందికి ఆర్గనైజ్ చేయాలని ఉంటుంది కానీ దే డోంట్ నో వే టు స్టార్ట్. అది ఎలా చేయాలో కూడా తెలియదు. సో దట్ ఈస్ వై యూ నీడ్ అన్ ఆర్గనైజర్ ఇన్ యువర్ లైఫ్ గైస్. సో ఐ ఫీల్ దట్ ఇఫ్ యూ క్యాన్ హైర్ అన్ ఆర్గనైజర్ దెన్ వై నాట్. అన్ని కరెక్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇట్ విల్ జస్ట్ కంటిన్యూ కదా. ఎస్ ఒక్కసారి ఒక ప్రాపర్ సిస్టమ్ సెట్ చేసామంటే మనకి ఏ వస్తువు ఎక్కడికి వెళ్ళిపోతుందని ఎవ్రీథింగ్ గుడ్ సెట్ అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ లో మెయింటెనెన్స్. ఎగ్జాక్ట్లీ. తీసిన వస్తువు ఒకటి అక్కడే పెట్టేస్తే ఇంకా మీరు మేము మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్. మెస్ క్లటర్డ్ అసలు ఉండదు. చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది మైండ్ కూడా. So I hope you enjoyed this video. Teju worked really hard for 3-4 days to organize this whole thing. I hope you enjoyed it too. If you did, you know what you have to do. Give it a big like, guys. Subscribe cheyandi, like cheyandi, share cheyandi, and follow us on all our social media handles. Teju di kuda contacts and tana media handles, Instagram, YouTube channel, tana ela ఏమేమి ఆర్గనైజ్ చేస్తుందో మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. మీరు చూసి తనతో హ్యాపీగా బుకింగ్ చేసుకుని మీ హౌస్ ఎనీ స్పేస్ ని మంచిగా ఆర్గనైజ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫీసెస్ ఆల్సో, రైట్? మంచిగా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇంకేం కావాలండి? సో చెక్ అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్ రైట్ అవే. సీ యూ ఆన్ ది అదర్ సైడ్. టిల్ దెన్ బై ఫ్రమ్ సారీ ఆష్ట్రిక్స్. ఇంకేం చెప్తావు? నాకు సడన్ గా మీరు అడిగేసరికి ఐఎమ్ సారీ. ఇప్పుడైనా చెప్పు. చెప్తాను, మళ్ళీ అడగండి. లేదు మళ్ళీ చెప్పు ఇప్పుడే. ఏం చెప్పు? 1 2 3 ఆస్ట్రిక్స్. నాకు బ్లాంక్